కల్తీ నెయ్యి దోషులను శిక్షించాలని పసుపు బట్టలు ధరించి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాదయాత్ర చేశారు. ఇస్కాన్ మైదానం నుంచి అలిపిరి వరకు సాగిన పాదయాత్రలో భారీగా తరలివచ్చిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, నగర ప్రజలు పసుపు బట్టలు ధరించి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే, జన సైనికులు, వీర మహిళలు అలిపిరి శ్రీవారి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఇస్కాన్ మైదానం నుంచి అలిపిరి వరకు పాదయాత్ర సాగింది. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, నగర ప్రజలు పసుపు బట్టలు ధరించి పాదయాత్రలో పాల్గొన్నారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే, జన సైనికులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీకి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ జరిగిందని జగన్మోహన్ రెడ్డి, బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నారని, అందుకు భిన్నంగా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లోనే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్నారు. కాసులకు కకృతిపడి వైసీపీ ఇంత దారుణానికి పాల్పడిందని, జోగి రమేష్, రోజా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని అన్నారు. కల్తీ చేశామని దేవుడు శిక్షిస్తారని వీడియోలో మాట్లాడటం అందరూ చూశారని అన్నారు. వైసీపీ లడ్డూలో కల్తీ నెయ్యి వాడి పాపం చేశారని, తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పాపపు దీక్ష చేశారని అన్నారు. కల్తీ చేసి అక్రమంగా సంపాదించిన డబ్బు స్వామివారి హుండీలో వేసి క్షమించమని వేడుకోవాలన్నారు. మేము ఈరోజు ఒకటి అడుగుతున్నాం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా మేము ఈరోజు మా నాయకుడు ప్రాయశ్చిత్త దీక్ష చేసి 11 రోజులు చేసి అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళి దేవుడికి క్షమాపణ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఇస్కాన్ టెంపుల్ నుంచి అలిపిరి పాదాల వరకు భజనలు చేసుకుంటూ చెక్క భజనలు, పండరి భజనలు, కోలాటాలు, డోళ్ళు వాయిద్యాలు మేమందరూ కూడా గోవిందనామ స్మరణంతో అలిపిరి పాదాలకు వచ్చి భగవంతుడా నీకు అపచారం జరిగింది, మేము కూడా క్షమాపణ కోరుకుంటున్నాం, తప్పు చేసిన దోషుల్ని వదిలిపెట్టేద్దు స్వామి అని వేడుకుంటూ దేవుడికి గోవిందా గోవిందా అనేసి సమర్పించుకుంటూ అందరూ కూడా మేమంతా కూడా కాలినడకన ఇస్కాన్ టెంపుల్ నుంచి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మన హరిప్రసాద్ గారు, పట్టణ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి, ప్రజలందరూ కూడా కలిసి ఈరోజు భారీ ఎత్తున భూమన కరుణారెడ్డికి దిమ్మ తిరిగేటట్టుగా పనిష్మెంట్ ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం. మన ఎమ్మెల్యే గారు ఈ దుష్ట చతుష్టమి యొక్క ప్లానింగ్ అంతా కూడా దిమ్మ తిరుగుతుందని చాలా క్లియర్గా కరుణాకర్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. 64 ఓట్ల మెజారిటీతో ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గారిని గెలిచిపించారంటే నిన్ను ఎంత చీకొట్టారో తిరుపతి ప్రజలు నీకు తెలుసు. నువ్వు చేసే మోసం, నువ్వు అక్కడ విగ్రహాన్ని దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడతావు, గోశాలకు పోయి ఏదో మాట్లాడతావు, దేవదేవుని నువ్వు రాజకీయాలకు ఉపయోగిస్తావనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి నీకు పరాజయం పాలై మైండ్ బ్లాక్ అయి ఈరోజు మీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి చెప్తున్నాడు కల్తీ జరిగిన మాట వాస్తవం అని, నువ్వేమో కాదంటావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 219 ఆలయాలపైన దాడి జరిగితే వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకొని నాయకులు తిరుమల లడ్డూ విషయంలో కల్తీ చేయడం వాళ్ళకి పెద్ద సమస్య ఏం కాదు, వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరెవరైతే గత పాలక మండలిలో ఎవరెవరున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళందరికీ శిక్ష పడుతుంది, శిక్ష వేస్తాం. వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తూనే ఉంటాము.